కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి సారథ్యంలో కేపీ రాజారెడ్డి జనసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేడు కామారెడ్డి పట్టణంలోని పలు జీబీ పాఠశాలలో డ్యూయల్ డెస్క్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు విపుల్ జైన్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాల కొరత కారణంగా విద్యార్థులు చదువులో వెనకపడకూడదని సంకల్పంతో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సారథ్యంలోని కేపీ రాజారెడ్డి జనసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత విద్యా సంవత్సరం నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ హైస్కూళ్లకు సుమారు 5 కోట్ల వ్యయంతో విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ బెంచీలు అందజేసిన సంగతి తెలిసిందే అని, ఈ విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక నేల మీద చిన్నారులు విద్యార్థులు కూర్చోకూడదనే ఉద్దేశంతో అన్ని పాఠశాలలో విద్యార్థులకు సరిపడా డ్యూయల్ డెస్క్ బెంచీలు అందజేస్తున్నారని అన్నారు. ఇది ఇంతటితో ఆగేది కాదని రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రభుత్వం తరపున కాకుండా తన ప్రైమరీ స్కూల్ కు బెంచెస్ అందించినటువంటి కాటిపల్లి వెంకటరమణారెడ్డి మన కామారెడ్డి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ బెంచెస్ చూసి మా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రైవేట్ స్కూల్ కు తీటుగా మరి మా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఈ బెంచెస్ ఫర్నిచర్ అందించినందుకు కామారెడ్డి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్కి ఒప్పుకున్నటువంటి డ్యూయల్ టేబుల్స్ కంపల్సరీ పంచుతా అని చెప్పి ఇంతకుముందే తను చెప్పిన విధంగా ఇంతకుముందు స్కూల్ జనసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డి శాసనసభ సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో గల ఈ ప్రైమరీ స్కూల్లో ఆయన సొంత డబ్బులతోటి ఆయన ట్రస్ట్ ద్వారా ఈరోజు ఈ పేద ప్రజలకు పేద విద్యార్థులకు ఈ టేబుల్